సృష్టి ఫర్టిలిటీ ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్ అయింది. సుమోటోగా తీసుకుని ఎథిక్స్ కమిటీలో విచారణ చేస్తామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. 2016లో డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్ను మెడికల్ కౌన్సిల్ 5 ఏళ్లు రద్దు చేసిందని, 2021లో టీజీఎంసీకి డాక్టర్ నమ్రత మళ్లీ దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. కోర్టు కేసులు పెండింగ్లో ఉండటంతో డాక్టర్ నమ్రతకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించలేదన్నారు. ఇల్లీగల్ గా ఫర్టిలిటీ సెంటర్ను నడుపుతున్నారు అంటున్న టీజీఎంసీ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో జరిగిన అక్రమాలపై మనతో మాట్లాడడానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. అదేనండి, ఇప్పుడు ఏదైతే సృష్టి ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి ఇదే డాక్టర్ నమ్రత గారి పైన 2016లో సేమ్ ఇదే ఇల్లీగల్ యాక్టివిటీ ఆమె యూఎస్ ఎంబసీకి సంబంధించిన 2 కపుల్స్కి బేబీని ఇట్లనే విక్రయించారని చెప్పేసి యాక్చువల్గా సర్వీస్ ప్రొసీజర్ ప్రాపర్గా చేస్తామని చెప్పి వాళ్ళకు ఫాల్స్ ప్రామిస్ చేసి వాళ్ళకి కానటువంటి బేబీని ఇచ్చారని చెప్పేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి అప్పుడున్నటువంటి కౌన్సిల్కి ఆ 2 యూఎస్ కపుల్స్ మనకు కంప్లైంట్ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీస్ కమిటీ దీనిపైన పూర్తిగా విచారణ జరిపి ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగింది, ఇచ్చినటువంటి బేబీ డిఎన్ఏ మిస్ మ్యాచ్ అవుతుంది, వాళ్ళకి సంబంధించినటువంటి బేబీ కాదని చెప్పేసి కౌన్సిల్ నిర్ధారించుకుని ఆమె పైన 5 years 2016 నుంచి 2021 వరకు ఆమెను సస్పెన్షన్లో విధించడం జరిగింది. డాక్టర్ నమ్రత తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే చేస్తుందని గుర్తించారు. అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మళ్ళీ ఏం చేయబోతుంది, ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా అండి, ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీస్ కమిటీ అనేది ఇట్ ఈస్ ద హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీ మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లోపల. మళ్ళీ ఒకసారి వాళ్ళకు ఈ కేసును సుమోటోగా తీసుకొని డాక్టర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీస్ కమిటీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మళ్ళీ మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ లెటర్స్ని ఏ రకంగా మీరు ప్రొసీజర్ చేశారన్న దానిపైన కూడా మేము పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. ఎథిక్స్ కమిటీ కూడా పిలిపించడం జరుగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాల్లో పుట్టగొడుగుల్లా ఈ ఫర్టిలిటీ సెంటర్లు వెలిసాయి. అనుమతి లేకుండా కూడా చాలా వరకు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపైన భవిష్యత్తులో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? డెఫినెట్గా అండి, అంటే మనము యాంటీక్వాగరీ డ్రైవ్ అయితే చేయడం జరిగిందో మెయిన్గా మనకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా వచ్చినప్పుడు యాంటీక్వాగరీ మెయిల్ కావచ్చు, యాంటీక్వాగరీ వాట్సాప్కి వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా మనము ఈ యొక్క క్లినిక్స్, క్వాక్స్ క్లినిక్స్ కావచ్చు, హాస్పిటల్ క్లినిక్స్ మనం ఇన్స్పెక్ట్ చేసాం. బట్ ఇంతవరకు మనకు ఒక ఐవీఎఫ్ సెంటర్లకు సంబంధించి కంప్లైంట్స్ అయితే ప్రీవియస్గా రాలేదు. నెక్స్ట్ వితిన్ కొన్ని రోజుల లోపల మేము డెఫినెట్గా ఐవీఎఫ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తిగా ఇన్స్పెక్ట్ చేస్తాం. భవిష్యత్తులో ఈ ఇల్లీగల్గా కొనసాగుతున్న ఫర్టిలిటీ సెంటర్లపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.